ఈడ నిరుద్యోగులు ర్యాలీలతోని సీఎం సార్ను ప్రసన్నం చేసుకునే పనులుంటే కేసీఆర్ సార్ శ్రీవారిని ప్రసన్నం చేసుకునే పని మీద పోయిండు తెలుసు కదా. 2 విమానాలల్లా కొడుకు బిడ్డే అల్లుడు మనవళ్ళు మనవరాళ్ళు మంత్రులు ఆఫీసర్లతోటి తిరుపతికి చేరుకున్నాడు. మరి ఆడ మర్యాదలు ఎట్లా చేసిండ్రు? దర్శనం మంచిగా అయిందా? లడ్డూలు వడపప్పు ప్రసాదాలు ఇచ్చిర్రా? ఆ ఎంకన్నా ఏమని కోరుకున్నాడు? అన్ని అరుచుకుందాం చలో. ఈగీడ శ్రీకృష్ణ జన్మస్థానంలో కోదండరాం సారుంటే ఆడ శ్రీవారి సేవల సీఎం సారు తరించిపోయిండుల్లా. నవ్విన నాపశేనే వండుద్దన్నట్టు తిరుపతిలో ఏ వీఐపీ నోసుకొని మర్యాదలు దక్కిన వల్ల కేసీఆర్ సార్కు విమానం డిపోలో ఎదుర్కోళ్ల కాన్నుంచి వెంకన్న స్వామి దర్శనం చేపిచ్చి లడ్డు ప్రసాదాలు చేతిలో పెట్టి టాటా చెప్పేదాంకా అబ్బబ్బబ్బబ్బా మర్యాదలకు తక్కువ లేకుండా చూసుకున్నారు టీటీడీ ఆఫీసర్లు ఏపీ సర్కారు. ఇక మంగళవారం నాడు నిద్ర తీసి బుధవారం ఏగిల వారంగానే పట్టు పంచే పట్టు తువాల కప్పుకొని వెంకన్న దివ్య దర్శనాన్ని చేసుకొని అనుకున్నట్టే మొక్కులు అప్పచెప్పిండు సీఎం సారు. ఇంటిల్లాదులు ఎంబడొచ్చిన మంత్రులు ఆఫీసర్లు అందరూ బంగారు తెలంగాణ అనుకున్న దానికంటే జల్దినే కావాలని మొక్కినట్టున్నారు. ఇక సాముల వారికి సారు చేపించిన బంగారు నగలను బల్ల మీద వేర్చి పసుపు కుంకుమ అచ్చింతలు చల్లిండు. ఇక శోభా మేడము మనవరాలతోటి కూడా అచ్చింతలు వేపించి మంచిగా మొక్కుమన్నాడు. అగో భక్తితోటి కండ్ల కద్దుకొని పోతా అంటే సార్ ఒక్క ఫోటో తీసుకుంటాం అనగానే సరే అని తీసుకోమన్నాడు. ఇక అవన్నీ అప్పచెప్పుడు అయినాక బయటికి వస్తుంటే వీడియోలు మైకులు అడ్డం పెట్టిండ్రు. మరి అడుగుదాం సార్ ఏం మొక్కుకున్నాడో ఏం అనుకోకుండా చెప్తారా? 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా చల్లగా దీవించుతండి అని చెప్పి వారిని నేను కోరుకోవడం జరిగింది. వారి చల్లని ఆశీస్సులు అందరికి లభించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెంది భారతదేశంలోనే అగ్ర రాష్ట్రాలకు పేరు తెచ్చుకొని దీవెన అందియమని స్వామి గారిని కోరినాను. ఈయనరా 2 రాష్ట్రాలు దేశంలోనే నెంబర్ 1 కావాలని మొక్కిండట. వెంకన్న దర్శనం అయిపోగానే మళ్ళా సీదా తిరాచనూరు అమ్మవారి గుడికి బయలుదేరిండు. ఆడ పద్మావతి అమ్మవారికి ముక్కు పుడక మొక్కు చెల్లించి దీవెన అర్తి తీసుకున్నాడు. ఇక సారెంబడే ఏలు పట్టుకొని తిరిగి 42 ఏళ్లకు లగ్గం చేసుకుంటున్న పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్ అన్న పెండ్లికి పోయి 4 అచ్చింతలేసి శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తని దీవనార్తి కూడా పెట్టొచ్చిండు. కానీ అంత మంచిగానే అయింది కానీ పోషారం సారికే జర్ర షాతిలో నొప్పొచ్చి కుసకుసైండు పాడై ఎంబడే దవాఖానకు తోలుకపోయిండ్రు అక్కడ ఆఫీసర్లు. అగో మొత్తానికి ఆ తీర్ల జరిగింది సీఎం సార్ తిరుపతి టూరు. రాష్ట్రం బాగుండాలని మొక్కులు పెట్టొచ్చిండంటే సీఎం సార్ ఎంత మంచి మనిషి చూడుండ్రి.